వీక్ అంతా వెయిట్ చేసి వర్షం పడుతుంది, ఇంతగానం వర్షం పడుతుంది. వాట్ ఆర్ యువర్ థాట్స్? నో థాట్స్. గణేష్, యాజ్ ఎ టీమ్ సో అండ్ సో నువ్వేమనుకుంటున్నావు? టీం హ్యాపీగా ఆడదాం అనుకున్నా, కాకపోతే వర్షం వల్ల చాలా బాధ అనిపిస్తుంది మా టీం అందరికి. మన పరిస్థితి ఎట్లా ఉంటే ఆపోనెంట్ పాపం 16 ఓవర్లు ఫీల్డింగ్ చేశారు. వాళ్ళైతే ఇంక ఏడుస్తారు. వాళ్ళైతే ఈరోజు ఎంత స్కోర్ కొడదాం అనుకుంటున్నాను? ఎంత కొడతావు? సీజన్ 2 అనుకున్నా, కాకపోతే సింగిల్ దగ్గర రన్అట్ అయినా. నువ్వు ఈరోజు ఎన్ని రన్స్ కొడదాం ఎన్ని రన్స్ కొడతావు ఈరోజు? 50 కొడదాం అనుకున్నా, బట్ వర్కౌట్ అవ్వలేదు, పోయింది. ఎందుకురా ఒక్క మ్యాచ్ మంచిగా ఆడుతావు, 7 మ్యాచ్లు పొడగొడతావు, అట్లా ఆ ఒక్క మ్యాచ్ నువ్వు రావు కదా, అందుకనే. నేను వస్తారా, లేట్ వస్తా కాబట్టి నువ్వు ఇట్లా. నువ్వు లేట్ వచ్చిన ప్రతి మ్యాచ్ నేను ఆడినా. అదే అందుకని నెక్స్ట్ టైం నుంచి నేను లేట్ వస్తా, నువ్వు మంచిగా ఆడుతా ఉండు. అలా ఎలా మీరు ఈరోజు మంచిగా ఆడగలిగారు? అంతే, ఏం లేదు, ప్రాక్టీస్. కాదు, ఈ పర్సన్ ఆరెంజ్ కలర్ నేను అభిషేక్ శర్మ అన్నాడు. ఎందుకన్నా ఇట్లా ప్రతిసారి మమ్మల్ని మోసం చేస్తా ఉంటావు? ఎందుకన్నా లాస్ట్ మ్యాచ్ పెద్ద మోసం అండి. ఇగో చిన్న ఇంటర్వ్యూ అడగన్నా, ఏమైంది అట్లా బోల్డ్ అయినా? ఎప్పుడు బోల్డ్ అయితేనే ఉంటావా? లోపలికి వచ్చింది బాల్. అయ్యో, సన్నీ వీళ్ళని ఎల్బీ నగర్ నుంచి తీసుకొని వచ్చిండు పాపం. కానీ చూస్తుంటే వర్షం పడుతుంది. నువ్వు ప్యాడప్ అయినావు, కథం వికెట్ పడ్డది. నీ స్పందన ఏంటి? నేనే నా స్పందన. నీకే నువ్వు స్పందన బాబు. నువ్వు గ్రౌండ్ నుంచి అటు సైడ్ పక్కకెళ్ళు. ఇగో మా కండల వీరుడు అయిపోయింది, వచ్చేసింది. SCZ 2 ఇచ్చిందంట. మా టీం ఛాంపియన్స్. మా టీం మొత్తంలో ఒక అందగాడు కానీ, ఒక ఏమంటారు సిన్సియర్, ఒక టాలెంట్ లో గానీ అన్నిట్లో గానీ ఫీవర్ పెట్టుకొని మరి ఆడటానికి వచ్చిండు. ఏం చెప్పాలన్నా? నీకు ఫీవర్ పెట్టుకొని నైట్ డ్యూటీ చేసి నువ్వు రావడానికి గల కారణం ఏంటి? అది డెడికేషన్. నువ్వు డెడికేషన్ అంటున్నావు కానీ కొంతమంది ప్లేయర్లు కెప్టెన్ కి భయపడి వచ్చినావు అంట కదా. దీరేనక వీడు సంకల్ చూపిస్తుంది రే. సో ఫైనలీ దిస్ ఈస్ ద సుప్రీం డామినెన్స్. ఆ సివిల్ డ్రెస్ వాళ్ళు ఇప్పుడే కొత్తగా వచ్చిర్రు, పర్లేదు. రాజు లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండని ఈ మ్యాచ్ వికెట్లు సమర్పించుకుంటూ వాడు పర్లేదు. ప్రశాంత్ వీడియోలు మస్తు తీస్తాడు. నేనున్నాను ఇందులో. అన్నా ఎందుకన్నా ఇట్లా ప్రతి మ్యాచ్ మోసం చేస్తా ఉంటావు? అంటే కొద్దిసేపటి వరకు మంచిగా ఆడుతూ ఒక ఏదో ఊపొచ్చినట్టు ఊపేస్తావు, అట్లా ఎందుకు అట్లా? నేను ఈరోజు 15-20 ఓవర్స్ బ్యాటింగ్ ఆడదాం అనుకున్నాను, బట్ అక్కడ దూరంలో మేఘాలు కనిపిస్తున్నాయి. మా టీం అందరికి బ్యాటింగ్ రావాలని చెప్పేసి నేను అవుట్ అయినా 5-10 నిమిషాల్లో అందరు అవుట్ అయ్యి వచ్చారు. చాలా మంచి ఆడినాం. నెక్స్ట్ టైం నుంచి వెనక నుంచి ఫస్ట్ ఎక్కుతాను నేను ఈసారి. స్కోర్ ఎంత కొట్టినా ఈరోజు? నెక్స్ట్ మ్యాచ్ లో స్కోర్ ఎంత కొడతావు? నెక్స్ట్ మ్యాచ్ గేల్ స్ట్రామ్ అని చెప్పేసి క్రికెట్ లో ఒకటి ఉంటుంది 200, అది అచీవ్ అవుతా నేను.